ప్రోగ్రామ్ ఇచ్చారు పార్టీ ఆఫీస్ వాళ్ళు. దానిలో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా నాకు గీత అంటే కూడా ఎంతో అభిమానం. మొట్టమొదట ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్గా ఇప్పించడంలో నేను చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ అనుబంధం అనేది ఆ అమ్మాయి కూడా ఎంత వినయమో, నా పట్ల ఎంత గౌరవమో ఉంటుంది. అటువంటి అమ్మాయి తప్పకుండా గెలవాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక్కరోజైనా సరే ఇక్కడ అమ్మాయి ప్రచారంలో పాల్గొందామని రావడం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తాను నేను దానికోసం. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను ప్రజలకే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం పెట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీ అమ్మాయి వంగ గీత ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకోసమే నిలబడి రాత్రిపూటైన అమ్మాయి అంటే చాలు వచ్చి మీకు అండగా నిలబడేటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయిని గెలిపించుకుంటే రేపు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గానికి మరి తను నిలబడి చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా గొప్పవారే, అది మేమెవరం కాదని అంటలేదు. ఆయన చిరంజీవి గారి తమ్ముడుగా అదేవిధంగా యాక్టర్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఆయన సంపాదించుకున్నారు. అయితే ఆయన రాంగ్ రూట్ ఏంటంటే చంద్రబాబును ఆశ్రయించడం. ఆయన అది ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఎందుకంటే ప్రత్యేక నాకు కూడా అభిమానమే, కానీ ఎందుకంటే ఆ కుటుంబం నాకు చాలా దగ్గరే. నేను ఎన్నోసార్లు అబ్బాయికి అదే చెప్పాను కూడా, నేను బాబు ఇది మంచిది కాదు, అతను సరైన వాడు కాదు, అతను ఒక దొంగ, అతను ఒక అవినీతి పరుడు, రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతను పరిపాలించిన సమయంలో ఒక్కటంటే ఒక్కటి ప్రజలు గుర్తుంచుకోదగిన ఒక్క పథకాన్ని కూడా తీసుకొచ్చి అతను ఆదుకోలేదు. పేదవాళ్ళన్నా, ఎస్సీలన్నా, అదేవిధంగా బీసీలన్నా కూడా అతనికి ఒక చులకన భావం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది పేదల కోసమే పెట్టినటువంటి పార్టీ. అందుకే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ గారు 1 కోటి కుటుంబాలకు ₹2 కిలో బియ్యం ఇచ్చి ఆదుకుంటే, చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎలా వచ్చింది? ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ అవమానంతో ఆయన మీద చెప్పులేసి ఆ అవమానంతో ఆయన మరణించేటట్టుగా చేసి ఆ తర్వాత పార్టీని, గుర్తుని అన్నింటినీ లాక్కున్నాడు. ఈ విధంగా ఇటువంటి కుటుంబ వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడో గతంలో రాజకీయ కుటుంబాల్లో జరిగినవి, ఏదో ఔరంగజేబు ఇలా వ్యవహరించారని మనం చదువుకున్నాము. కానీ ప్రత్యక్షంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో మరి స్వయంగా తన 60 సంవత్సరాల వయసులో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న ఒక మహానాయకుడు, ఆయన స్ఫూర్తితో దేశంలో కూడా మరి నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. అలాంటి వాడిని అంత దారుణంగా 74 ఏళ్ల వయసులో అవమానం చేసి అతను అంటే దేనికి కూడా అతనికి విలువ లేదు, అతనికి ఒక సిద్ధాంతం లేదు, ఒక సెంటిమెంట్ లేదు. అంతా తన చుట్టూ తనకు అధికారం కావాలి. అధికారం ఎందుకయ్యాలంటే అవినీతి కోసం. అవినీతిలో ఈరోజు నేను చెప్పడం కాదు కదా, దాదాపుగా tehelka.com మొదలుకొని అతను సంపాదించిన ఆస్తుల వివరాలు మీకు కావాలంటే ఈ ప్రెస్ మీట్ అయినా చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. అలాగే కేసులు 17 కేసులు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారు. అంతకుముందు ఇప్పుడు వీళ్ళ పార్టీలోనే చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇతను అవినీతి మీద కేసు వేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎంతో మంది కేసులు వేస్తే అప్పటికే మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసినటువంటి ఇతను ప్రతి వ్యవస్థని ఏ విధంగా మేనేజ్ చేయాలో, అలాగే కోర్టును ఎలా తప్పుదారి పట్టించాలో వీటన్నింటిని బాగా తెలిసిన వాడు. ఎందుకంటే ఒక దొంగకే తెలుసు దారులన్నీ కూడా, ఏ దారిని పోతే బ్యాంకు లూటీ చేయొచ్చో, ఎవరికి పట్టుబడకుండా ఎలా ఉండొచ్చో దొంగకి ఉన్న తెలివితేటలు మామూలు వాళ్ళకు ఉండవు. అదేవిధంగా రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ దొంగ కూడా ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలో ఈ వ్యవస్థల నుంచి, ఈ అందులో ఈ చట్ట వ్యవస్థ నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదు. మొన్నే కదా మనం చూసాము ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఎంత పెద్ద స్కామ్ అది. అది ఒక పక్కన ఇప్పుడు ఎక్కడైనా సుప్రీంకోర్టు అయినా కేసుని ఏమైనా కొట్టేసిందా? అదేవిధంగా హైకోర్టు ఏమైనా కొట్టేసిందా? తాత్కాలికంగా రోగాలు చూపి బయట తెచ్చుకున్నాడు తప్ప, అలాగే ఇతరులాగానే ఇతని కొడుకును కూడా తయారు చేసుకున్నాడు దొంగలాగా. వాడికి ఏ విధమైనటువంటి వేరే స్కిల్స్ ఏమీ లేవు అతనికి. చదువులో పూరు, అదేవిధంగా డిగ్రీలో వాళ్ళ తండ్రి ఉన్నాడు కనుక ఆయన ఏదో ఇచ్చాడు పట్టాలన్నీ కూడా.
కానీ అతనికి ఏ విధమైన తెలివితేటలు లేనివాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అతన్ని ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక లక్ష్యంతో అది చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక పేరున్న వ్యక్తి ఈ విధంగా అతనికి బానిసలాగా బ్రతకడం ఏంటి అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబ శ్రేయోభిలాషులుగా నేను బాధపడుతూ ఉన్నాను. అతనంతటా అతని పార్టీ జనసేన పార్టీ నిలబడి ఉంటే ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా అతని వెంట నిలబడేవాళ్ళు. కనీసం 30-40 సీట్లు అతను ఇండివిజువల్గా గెలుచుకుని ఉండేవాడు. కానీ అతను దురదృష్టం కొద్దీ అతని దారి వేరైపోయింది. అతను ఒక చెడ్డ మనిషిని నమ్మటం మొదలుపెట్టాడు. అందులో అతను చేసే అతని పరిపాలన ఒకప్పుడు ఈయనే విమర్శించాడు. అతని అవినీతిని గురించి, రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించాడు. అలాంటి ఆయన మరి ఈరోజు అతను ఎలా ఒక్కసారిగా మంచివాడైపోయాడో దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా సమాధానం చెప్పలే. చంద్రబాబును నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, అతన్నో లేదా అతని కొడుకునో ముఖ్యమంత్రి చేయడానికి నిన్ను నమ్ముకున్నటువంటి కాపు జాతి, నిన్ను నమ్ముకున్నటువంటి యూత్, వీళ్ళందరినీ నువ్వు ఎందుకు ఒక అవమాన పాలు చేస్తున్నావు, ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నావు అని అనేక మంది అడిగినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటనేది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజులకైనా బయటకు వస్తుంది ఏం జరిగింది అనేది. చంద్రబాబు లాంటి వాడు ఎలాంటి నీచమైన రాజకీయానికైనా సిద్ధపడతాడు. అది అలా అతను పవన్ కళ్యాణ్ ఎట్లా ఇరికించుకున్నాడనేది కొద్ది రోజుల తర్వాత అయినా బయటపడుతుంది. అందువల్ల ఇక రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో జరిగినటువంటి స్కామ్లు కొన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. మీరు ఉద్దానం వెళ్ళారు. ఉద్దానం వెళ్ళి కిడ్నీ బాధితుల కోసం మరి ఏదైనా చెయ్యాలని అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు మీరు. ఆ టైంలో ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉద్దానం కోసం తూతూ మంత్రంగా ఒక డాక్టర్ను పంపించాడు. అంతకు మించి ఏమీ చేయలేదు. ఒక కమిటీ వేశాడు. ఆయన ఏమైనా వాళ్ళ కోసం ఒక శాశ్వత పరిష్కారం చేశారా పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్దానం మీద ఆ కిడ్నీ బాధితుల సమస్యను అర్థం చేసుకొని ఈరమండలో నుంచి వంశధార నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడికి వాటినంటే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ను శుద్ధి చేసి ఈరోజు ఉద్దాన పీడిత గ్రామాలన్నిటికీ కూడా మంచి నీళ్లు, అంత స్వచ్ఛమైన జలాన్ని సప్లై చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కనీసం మంచి మనస్సుతో మీరు ప్రారంభించిందే కదా, ఆ రోజు సమస్యను మీరు లేవనెత్తిందే కదా. అలాంటి సమస్యని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి చేస్తే మీరు కనీసం థ్యాంక్స్ చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంటే మీరు చంద్రబాబు నాయుడు చేతిలో ఎలా చిక్కుపోయారో చెప్పడం కోసమే నేను ఇది గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే అక్కడ కిడ్నీ బాధితుల కోసం దాదాపు 700 కోట్లతో అక్కడ ఒక ప్రాజెక్టు చేపట్టి ఒక హాస్పిటల్ నిర్మాణం జరిగింది. దానికైనా మీరు థ్యాంక్స్ చెప్పారా? మనిషి అన్న తర్వాత మంచిని కూడా గౌరవించాలండి. అలాగే మనిషి అన్న తర్వాత చెడును విమర్శించాలి. మంచి చేస్తే ముఖ్యమంత్రిని మనం గౌరవిస్తే అప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అది మన సంస్కారంగా మిగిలిపోతుంది. మీరు చంద్రబాబు భాష మాట్లాడుతున్నారే, ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కసారి చెప్పండి. జగన్ గారి వల్ల మీకు జరిగిన నష్టం ఏంటంటే, జగన్ గారు వచ్చిన తర్వాత 2,70,000 కోట్ల రూపాయలు ఈ పేద వర్గాల కోసం, అందులో కాపు వర్గం కూడా ఉన్నారు కదండి, కాపుల్లో పేదలు ఆ పథకాలన్నీ పొందుతూనే ఉన్నారు. అది కాక కాపు కార్పొరేషన్, కాపులను మోసం చేసింది ఎవరో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. ఎవరండి మోసం చేసింది? కాపులకి రిజర్వేషన్స్ అని చెప్పి పెద్ద మోసం చేసి తర్వాత చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ అది మనం చేయలేము, అది మన చేతిలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్, పైగా దానికి మళ్ళీ మార్చాల్సి ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి, ఇంత నిజాయితీగా చెప్పిన వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే కాపు సంఘాన్ని ఆదుకోవాలని కార్పొరేషన్లు అధిక శాతం, మీ టైంలో 500 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్ గారు వచ్చాక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించారు. ఇప్పుడు ఇంకా పెంచారు వాళ్ళకి. అలాగే కాపు మహిళలకి డబ్బు పెంచారు. ఇన్ని విధాలు ప్రతి కుటుంబంలో కూడా జగన్ వల్ల మంచి జరుగుతుంది కదండి. మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కుటుంబానికి కూడా మేలు చేస్తే అవ్వాతాతలు 66 లక్షల మంది లబ్ధిదారులే ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు ఉన్నారు కదా. వాళ్ళందరూ వృద్ధులు, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కదా. మానవత్వం ఉన్న మనం మన తల్లిని, మన అమ్మమ్మని, వీళ్ళని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామని
మరి అలాగ మానవత్వం లేనటువంటి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా హీనంగా మాట్లాడతారా? ఏం పవన్ కళ్యాణ్ గారు, మీ ఆలోచన ఏమైపోయిందండి? మీ సొంత ఆలోచన మీకు లేదా? ఓ పక్క వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల మొన్న ఎంతమంది చనిపోయారు? 46 మంది రాష్ట్రంలో వృద్ధులు చనిపోయారే ఎండ దెబ్బకి. దీని మీద పశ్చాత్తాపం లేదా? దీనికి కారకుడు చంద్రబాబే కదా. అతని కుడుభుజం లాంటి నిమ్మగడ్డ రమేష్ వల్ల కదా ఇంత జరిగింది. దానికి కనీసం పశ్చాత్తాపం ప్రకటించరా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా దాన్ని కూడా జగన్ మీదుగా వేసి మీరు నిందిస్తా ఉన్నారే. అసలు ఎక్కడ ఏమైపోయింది మీ తండ్రి గారు తల్లి గారు ఇచ్చిన సంస్కారం బాబు? మీరు ఒక్కసారి మీ అన్నగారంటే మా అందరికి ఎంతో గౌరవం. చిరంజీవి గారు మేము మా కుటుంబంతో చాలా సన్నిహితం. మీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను కూడా వచ్చాను, మీ ఇంటికి వచ్చి పరామర్శించి వచ్చాను. అంత అలాగే అల్లురామలింగయ్య గారు మాకు ఇంకా మా కుటుంబానికి సన్నిహితులు. అలాంటి మీరు అంత మంచి కుటుంబంలో పుట్టి ఇటువంటి నీచుడు పక్కన చేరారండి బాబు అని చెప్పి మేము బాధపడుతున్నామయ్యా. మీరు ఇక్కడ పోటీ చేయొద్దని మేము అంటలేదు, పోటీ చెయ్యండి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం మీరు పడే తాపత్రయం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్నే చదువుతూ ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రిని పట్టుకుని నీచమైన తిట్టుగా భాష ఏం భాష బాబు? ఏం భాష చెప్పండి? ఎవరు మామూలు పల్లెటూరు వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఆ స్థానానికైనా గౌరవం ఇవ్వాలా? ఆయన సైకో ఎప్పుడయ్యాడో చెప్పండి? సైకో చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? సైకో అంటే కిల్లరు. అసలు సైకో కూడా చిన్న పదం చంద్రబాబు నాయుడు విషయంలో. అతని పరిపాలనలో దాదాపు 2000 మందిని వైకాపా కార్యకర్తలు హత్యలు చేయించాడే. ఇంతెందుకు ఇతని మీద హత్యా కేసులు రంగా మొదలుకొని ఎన్ని ఉన్నాయండి? ఆఖరి నా భర్త ఎన్టీ రామారావును కూడా ఇతను పరోక్షంగా చంపేశాడు. డైరెక్ట్గా కత్తులతో పొడవక్కర్లేదండి. అవమానం చేసి ఆ గుండె ఆగిపోయేటట్టు చేసిన వాడు ఇతను హంతకుడు కాదా? ఇది చేసినవన్నీ మంచి పనులుగా మీకు ఎలా తోస్తున్నాయండి? ఒక్క మంచి పని ఏదో చెప్పండి పవన్ గారు. మీరు ఒక్క మంచి పని చంద్రబాబు చేసిందో చెప్పండి. ఈరోజు ప్రజలు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో, చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసి రాష్ట్రాన్ని తన కొడుకు లూటీ చేశాడో. అటువంటి వ్యక్తుల్ని 23 సీట్లు ఇచ్చి పక్కన ఎందుకు కూర్చోబెట్టారండి? పనికిమాల వాళ్ళనే కదా. వీడు పరిపాలన పనికిరారు అని చెప్పే కదా. అలాంటి ప్రజా అభిమానాన్ని కూడా, ప్రజల అభిమానాన్ని కూడా మీరు గుర్తించరా పవన్ కళ్యాణ్ గారు? మీరు దయచేసి ఇప్పుడైనా ఒక మనసు పెట్టి ఆలోచించండి. తప్పకుండా మీ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ బానిస బ్రతుకొద్దండి. అందులో ఇలాంటి నికృష్టుడికి మీరు బానిసగా వ్యవహరించడం అంటే అభిమానులు చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ఇక ఈ నియోజకవర్గంలో కూడా కాపు సోదరులకు ఒక్కటే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కాపు సోదరులారా, దయచేసి మీరు ఆలోచించండి. కేవలం కులం కాదు మనకు కావాల్సింది, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకునే ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి జాతి కాపు జాతి. దాని పట్ల అందరికీ గౌరవం ఉందండి, అందరికీ ఒక సానుభూతి ఉంది, మంచితనం ఉంది కాపు జాతిలో. అందువల్ల ఈరోజు ఈ అమ్మాయి కూడా కాపుల అమ్మాయే కదా. ఓని కులం చూసుకున్న ఆవిడంగా పైగా మీరు ఇన్నేళ్ల నుంచి ఆమె ఎంత సర్వీస్ చేస్తున్నారో రీత అనేది మీరు చూస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కష్టానికి ఆయన అలవాటు పడలేదు ఎప్పుడు కూడా. ఆయన ఎక్కడికి రావాలన్నా ఒక స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి రావాలి. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చి అక్కడ ఆగితే అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ పట్టుకొని ఆయన వస్తారు. ఇంత భోగాలు అనుభవించేటువంటి వ్యక్తి రేపు నియోజకవర్గంలో ఎవరికైనా ఇంట్లో కష్టం వస్తే ఈయన వచ్చి నిలబడతారండి? ఆయన వచ్చి అండగా మీకు ఎవరికైనా నిలబడతారా? సోదరులారా, ఆలోచించండి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి ఒక్క మనవిని ఆలోచించండి. అందువలన మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు అభ్యర్థిగా గెలవాలా, లేకపోతే అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఎక్కడో హైదరాబాద్ నుంచి, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వలసవాదులే. మనం చంద్రబాబు వలసవాదే, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. అదేవిధంగా అతని కొడుకు లోకేష్కి ఇల్లు లేదు. వీళ్ళంతా కూడా అది కరోనా టైం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎవరు పనిచేశారండి? ఇదే వాలంటీర్ వ్యవస్థను పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన తల్లిలాగా, తన తండ్రిలాగా, తన సోదరులాగా, తన అక్కలాగా అంత ఆదుకొని నిలబడ్డారు. అప్పుడు వీళ్ళు ఏమయ్యారండి? ఇదే చంద్రబాబు నాయుడు కేవలం 10 లక్షలు, అది కూడా పంపలేదు, ఊరికి అనౌన్స్ చేశాడు. హైదరాబాద్లో కూర్చున్నాడు, సింగపూర్ మందు తెప్పించుకొని ఆయన వైద్యం చేయించుకున్నాడు. ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన మిగిలిన వీళ్ళు ఎట్లన్నా చావని. ఇంత దుర్మార్గుడు, ప్రజల సంక్షేమం కోరనివాడు, ప్రజాద్రోహి, పేదవాళ్ళంటే పడనటువంటి వ్యక్తితో సావాసం చేస్తున్న మీకు మాత్రం ఎందుకు ఓటేయాలండి? పవన్ కళ్యాణ్ గారు మీరేం న్యాయం చేస్తారండి ఈ నియోజకవర్గానికి? దయచేసి చెప్పండి. మీరు ఇక్కడ ఒకవేళ గెలిపించినా వాళ్ళ అభిమానంతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు.
రేపు మీ షూటింగ్లో మీరు బిజీ అవుతారు, హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రావాలంటే మళ్ళీ మీకు స్పెషల్ ఫ్లైట్లు కావాలా, హెలికాప్టర్లు కావాలా. ఇట్లా 5 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒకసారి కనిపిస్తారా ఎలక్షన్స్ ముందు. అందువలన దయచేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన ఆడపడుచు వంగ గీత, అదేవిధంగా పైనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తన బిడ్డల్లాగా కాపాడుకుంటూ ఒక తండ్రిలాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన వల్ల ప్రతి కుటుంబం ఏదో విధంగా లాభం పొందింది. అందరికీ మేలు జరిగేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మళ్ళీ దానివల్ల మళ్ళీ విద్యారంగం, అటు వైద్య రంగం, ఎప్పుడైనా పల్లె డాక్టర్ మనం చూసామా? అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ బాగవటం మనం ఎప్పుడైనా చూసామా? ఈరోజు విదేశీ విద్యా విధానం కింద కూడా ఎవరికైనా సరే అర్హత సంపాదిస్తే వాళ్ళు గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివించేది ఏ పరిపాలనలో అయినా చూసామా? ఫీజు రీయింబర్స్మెంట్ 35 లక్షల మంది పేదవాళ్ళకు ఒకేసారి ఇళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఆల్రెడీ 22 లక్షల ఇళ్ళు పూర్తయిపోతున్నాయి. ఇది అవగాహన అవుతుంది. 17 హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు, అదే ఆల్రెడీ 5 కాలేజీలు వచ్చేసినాయి. ఈ విధంగా ఒక వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి పేదవాళ్ళకు అందుబాటులో పెట్టిన ప్రభుత్వం అంటామా? నారాయణ చైతన్య స్కూల్స్లోనే చదవండి, మీకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు, విద్య ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పవన్ గారు. విద్య వాళ్ళ బాధ్యత కాదంట, ప్రభుత్వం బాధ్యత కాదంట, ప్రైవేట్ వాళ్ళదంట. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి పడేశారు. అలాగే వైద్య రంగం చూస్తే ఆ రోజు ఎలుకల కొరికి ఎంతమంది పేషెంట్లు చచ్చిపోయేవారు గవర్నమెంట్ హాస్పిటల్ చంద్రబాబు టైంలో. కానీ ఈయన వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పల్లె డాక్టర్ పెట్టి ఇంటింటికి డాక్టర్ పెట్టి వాళ్ళని చేస్తూ ఉన్నారు, పరామర్శ చేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పథకాలు మామూలుగా కాదు. నాకు ఎందుకంటే మా గుర్తు కూడా ఉంది, అన్ని పథకాలు చేయూత, ఆసరా, అమ్మఒడి, ఎన్నో ఉన్నాయి. అలాగే ఇక బీసీ అన్ని కార్పొరేషన్స్, తర్వాత వాహన మిత్ర, ఇట్లా చాలా ఉన్నాయి. అందరికీ చేనేత కార్మికులకి విద్యా దీవెన, తర్వాత గోరుముద్ద, అసలు ఇక అమ్మ మనకే గుర్తుండవు ఆ లిస్ట్ అంతా కూడా. ఇక ఇన్ని రకాలుగా ఇన్ని స్కీములు అన్ని పేదవాళ్ళకి ఇన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం కావాలా? కేవలం ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేటువంటి ఈ వ్యక్తిని గెలిపించినందువల్ల, పవన్ని గెలిపించినందువల్ల మీ నియోజకవర్గానికి వచ్చే లాభం ఏంటో మీరు కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించమని సవినయంగా